ఏపీలో టీడీపీకి ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్షం ఏం లేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం మనమే అంటారా సోషల్ మీడియా? ఎస్, కరెక్ట్. అదే ప్రధాన ప్రతిపక్షం లేదు అవునంటున్నాడు. నేను చెప్పేదే ఉంది, లేదు. లేదు. యూ టు హ్యావ్ అట్లీస్ట్ 22 పీపుల్ ఉండాలి. 11 కదా ఉంది. ఇంకా అతను అసెంబ్లీకి వెళ్ళడం ఇంక ఎలాగా మాట్లాడేది లేదు కాబట్టి ఫుల్ రిజైన్ కూడా చేయొచ్చు. ఎమ్మెల్యేకి కదా, ఆ పార్టీ మొత్తం అంతా కూడా అసెంబ్లీకి వెళ్ళమని ఏదో స్ట్రాటజీ చేస్తారు. స్ట్రాటజీ చేస్తే ఇంకా వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే బిల్లు పాస్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఎవరవుతారు? అదేమన్నా డైరెక్ట్ ప్రసారం చేస్తారు కదా, ఈ టీవీని దూరదర్శన్ అని కొంతమంది పర్మిషన్ తీసుకుంటారు. అవి చూసి మనం మాట్లాడాలి, లేకపోతే రెచ్చిపోతాడు. జగన్ లాంటి వాడే లొకేషన్ 100 సార్లు ఎందుకు చెప్తానంటే అంత ఫ్రాడ్యులెంట్ మైండ్ ఉన్నవాడు అతను. ఏవి అధికారం లేకుండా మినిస్టర్ ఎందుకు ఇస్తారు? అసలు అనుభవం కూడా లేకుండా లాస్ట్ టైం మినిస్టర్ ఇవ్వడం అనేది పెద్ద బూత్. ఓకే, ఈ తర్వాత ఇప్పుడు కూడా అతనే ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఫాదర్కి వయసు అయిపోయిందని చెప్పేసి మొత్తానికి యంగ్స్టర్స్ని పెట్టుకుని చాలా ఫ్రాడ్యులెంట్గా ప్రవర్తించే వ్యక్తి ఎవరో లోకేష్. దాన్ని కంట్రోల్ చేయాలంటే సోషల్ మీడియా చేయాలి. అక్కడ ఆల్రెడీ కంట్రోల్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి అంత మెజారిటీ లేదు. సెంటర్లో మోడీకి అంత సీన్ లేదు. ఇప్పుడు ఇంకా సమానంగా ఉన్నాయి కదా, ఒక 20-30 సీట్లు అటు ఇట్లను. వీళ్ళు ఇష్టం వచ్చిన జరగాలని జరగదు. ఏదో వన్ ఫైండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకురావచ్చు. ఈ లోకాలు చేసి తప్పని తెలిసిపోతుంది కదా అదంతాను. తర్వాత ఇంకొక విషయం మాట్లాడడం మర్చిపోయాము. నేను ముందు చెప్పాను మాధవీలు అది గెలవదని. ఫస్ట్ చెప్పింది మనమే. అతన్ని ఓడించడం కష్టం. సో ఇక్కడ అపోజిషన్ లేదు ఇప్పుడు, మన దురదృష్టం. తర్వాత అపోజిషన్ లేకపోవడం అనే దాని గురించి చెప్పుకోవాలంటే మన స్టేట్కి బ్యాడ్, అది స్టేట్కి అరిష్టం. అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఫినామినా ఫర్ ద ఎంటైర్ ఐపీ స్టేట్. మొన్నటి వరకు ఒక సైకో తోటి వేస్ట్ అయిపోయింది. వీళ్ళకి మాట్లాడిపోయిన కొంచెం గొడవ పెట్టా కొంచెం బయటకు వెళ్ళిపోయారు. అందులో వాళ్ళకే నమ్మకం లేదు. ఇది పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలు కలపడం వల్ల వచ్చింది, మళ్ళీ చెప్తున్నాను. లేకపోతే అక్కడ విశాఖపట్నంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ పార్టీ బొక్క అనే ఆడియోలు కూడా చేసినాయి కదైందా. అటువంటి నమ్మకం పోయిన పార్టీని మళ్ళా నిలబెట్టడానికి గల కారణం పవన్ కళ్యాణ్. కానీ కనీసం ఐ విష్డ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆపోజిషన్లు ఉంటే బాగుంటుందేమో, మళ్ళీ జగన్ గెలుస్తాడు అనుకున్నా వాడిని నేను. జగన్ కనీసం ఒక 22 నెలలు వచ్చి ఉండవలసింది. ఎందుకంటే కొంచెమైనా మాట్లాడకుండా ఉంటే అపోజిషన్ లేకపోవడం బ్యాడ్. అది ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎలా బ్యాడ్ అయిపోయారు సెంటర్లోనూ. మాట్లాడితే ఈడీని, మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ని, వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు జైల్లో పెట్టారు. ఎందుకు? బికాజ్ అక్కడ అపోజిషన్ లేదు. ప్రతిపక్షం స్టేటస్ ఉన్నా కూడా వీళ్ళ వాయిస్ ఎక్కువైపోయి రాహుల్ గాంధీనే ఒకలో పెట్టడం ట్రై చేశారు వాళ్ళు. నువ్వు అలా మాట్లాడావు ఇలా మాట్లాడావు, నువ్వు మాట్లాడలేదా? అంటే అక్కడ కూడా మోడీ ప్రభుత్వం మారితే దేశానికి మంచిది. ఆ ఒక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఒక పాయింట్ తప్పితే అదొకటే మిగిలి ఉంది. ఓకే, వీళ్ళొస్తే చేయరు, అది వీళ్ళొస్తే చేయరు, అది వేరేగా ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి. పాకిస్తాన్తో కొన్ని సత్సంబంధాలు బాగానే ఉంటాయి, ఉన్నాయి. ఎప్పుడు చూసినా గొడవ పడ్డం ఎందుకు? వాట్ ఈజ్ యూజ్? వాళ్ళు అయిపోయారు ఆర్థికంగాను పాకిస్తాన్. ఇంకా చచ్చిపోయిన పవన్ ఇంకా ఎందుకు చంపుతావు నువ్వు? చైనాని చూసుకో, ఆల్రెడీ చైనా హెస్ కమ్ విత్ ఫెంటాస్టిక్ ఫైటర్స్. ఎక్కడ మన నార్త్ ఈస్ట్ పైన మోహరించేసిన కొన్ని 100 ఫ్లైట్లు, దర్ రెడీ ఫర్ వార్. మోడీ గవర్నమెంట్లో ఈ జయశంకర్ లాంటి వాళ్ళు కొంతమంది ఫారిన్ మినిస్టర్లు అయ్యారు, బ్యూరోక్రాట్స్. వాళ్ళ వలన ఇప్పుడు కూడా మంచి మంచి బ్యూరోక్రాట్స్ ఉంటారు. కాకపోతే మోడీ గవర్నమెంట్ కొంచెం మారితే బెటర్. మారటం వలన దేశానికి మంచిది. మరి నెక్స్ట్ టైం రావచ్చు. ఒకే పార్టీ 3 సార్లు రాకూడదు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు ఓడించారు లాస్ట్ టైం. అది మంచిది అనుకున్నాం. దాన్ని అవకాశం తీసుకోడు జగన్. తీసుకునే రాక్షస పాలన పట్టుకొచ్చాడు, తప్పది. కడపను పట్టుకొచ్చాడు అక్కడ అన్ని చోట్లను. అలా డైలాగులు కూడా అన్నారండి వైజాగ్లను. రేపు ఏడు చూసేది మీరు షుడ్ నాట్ అటువంటి ఎంకరేజ్ చేయకూడదు అసలు. అట్లా మళ్ళీ ఏం చెప్తారంటే కడప అయితే బొంగులో కడప. నో, నీ పార్టీ మళ్ళీ రాదు. ఇంకా ఎందుకు రాదంటే అంత తతపదాలను నొక్కేస్తాను, నీ అదో పనులు చేసావు కాబట్టి. అమరావతి వద్దనాలని, అమరావతితో పాటు విశాఖపట్నం కూడా పెట్టండి అంటే అమరావతిలో పొరగా ఉన్నవాడు తిట్టువారు మనల్ని. అమరావతికి ఎగ్నెస్ట్ కదా. అమరావతి, కర్నూలు, విశాఖపట్నం ఉంటే 3 చోట్ల కూడా డెవలప్ అవుద్ది. స్టేట్ సెపరేట్ అయిపోయిన తర్వాత చాలా చిన్న, విశాఖపట్నం కూడా పెద్ద సిటీ అయినా హైదరాబాద్ పెద్ద సిటీ కాదు కదా. సో బై ఆల్ మీన్స్ బాగుంటుందని అనుకున్నాం.
అంతేగాని అక్కడ కట్టేసిన బిల్డింగ్ల మీద మొక్కలు పోల్చేసి స్టేజ్కి పట్టుకొచ్చామంటే ఎంత దరిద్రమైన మనస్తత్వం అయి ఉంటుంది ఇది. తర్వాత ఈ లిక్కర్లో డబ్బులు సంపాదించడం, ఇసుకలో డబ్బులు సంపాదించడం. మరి ఇంతకాలం చేసాం. చేసే గవర్నమెంట్ మంచి ఆ ఒక్క మంచి పని ఏంటంటే పేదలకు డబ్బులు వేస్తుంది కాబట్టి ఎస్టీలకి ఆ ఒక్క పాయింట్ కొంచెం మనం కన్విన్స్ చేయం. అంతే. ఇవన్నీ నిజంగా జరిగి ఉంటే మటుకు ఈ మస్ట్ బి అక్కడికే అన్నాం ఈజ్ ఎ కన్ఫర్మ్డ్ క్రిమినల్ అని. ఎవరిని ఎలా ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మనకి వాడు ఎవడో పేటీఎం అంటాడు. జగన్ స్ట్రాటజీలే వేరు అని అన్నానని. అవును, స్ట్రాటజీలు వేరు కాబట్టి ఓడిపోయాడు ఇప్పుడు. అతను డోంట్ అండర్ ఎస్టిమేటెడ్. ఎందుకన్నానంటే అతను స్ట్రాటజీలు ఏంటి, ఎస్టీలందరికీ డబ్బులు వేసి వాళ్ళని ఒక ఇంటాక్ట్లో పెట్టాడు. వాళ్ళందరూ వేసేస్తారు అన్నాడు అతను. అప్పుడు డెఫినెట్గా మళ్ళీ వస్తుంది 165 దాకా వస్తాయి. మీకు అర్థమైనప్పుడు మీకు దాని ప్రకారంగా అతను స్ట్రాటజీ వర్కౌట్ అవుతూ ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ది అండ్ అతను బొమ్మలో రిజిస్ట్రేషన్ బుక్స్ మీద ఉంటాయి కదా, వాటి మీద వేసుకోవడంతో దెబ్బ అయిపోయాడు లాస్ట్. దాని గురించి ఈ రోజున మనకి దాని ఏమంటారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన అసెంబ్లీ ఇదే. ఎక్కడ ఉండదు దేశంలో, ఇదే ఫస్ట్ టైం. అంతే. ఎందుకంటే కొంచెమైనా మాట్లాడకుండా ఉంటే గెలగా అపోజిషన్ లేకపోవడం బ్యాడ్. అది ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎలా బ్యాడ్ అయిపోయారు సెంటర్లోనూ. మాట్లాడితే ఈడీని, మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ని, వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు జైల్లో పెట్టారు. ఎందుకు? బికాజ్ అక్కడ అపోజిషన్ లేదు. ప్రతిపక్షం స్టేటస్ ఉన్నా కూడా వీళ్ళ వాయిస్ ఎక్కువైపోయి రాహుల్ గాంధీనే ఒకలో పెట్టడం ట్రై చేశారు వాళ్ళు. నువ్వు అలా మాట్లాడావు, ఇలా మాట్లాడావు, నువ్వు మాట్లాడలేదా? అంటే అక్కడ కూడా మోడీ ప్రభుత్వం మారితే దేశానికి మంచిది. ఆ ఒక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఒక పాయింట్ తప్పితే అదొకటే మిగిలి ఉంది. ఓకే, ఈ వీళ్ళొస్తే చేయరు, అది వీళ్ళొస్తే చేయరు, అది వేరేగా ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి. పాకిస్తాన్తో కొన్ని సత్సంబంధాలు బాగానే ఉంటాయి, ఉన్నాయి. ఎప్పుడు చూసినా గొడవ పడడం ఎందుకు? వాట్ ఈజ్ యూజ్? వాళ్ళు అయిపోయారు ఆర్థికంగాను పాకిస్తాన్. ఇంకా చచ్చిపోయిన పవన్ ఇంకా ఎందుకు చంపుతావు నువ్వు? చైనాని చూసుకో, ఆల్రెడీ చైనా హెస్ కమ్ విత్ ఫెంటాస్టిక్ ఫైటర్స్. ఎక్కడ మన నార్త్ ఈస్ట్ పైన మోహరించేసిన కొన్ని వందల ఫ్లైట్లు, రెడీ ఫర్ వార్. మోడీ గవర్నమెంట్లో ఈ జయశంకర్ లాంటి వాళ్ళు, కొంతమంది ఫారిన్ మినిస్టర్లు అయ్యారు, బ్యూరోక్రాట్స్. వాళ్ళ వలన ఇప్పుడు కూడా మంచి మంచి బ్యూరోక్రాట్స్ ఉంటారు. కాకపోతే మోడీ గవర్నమెంట్ కొంచెం మారితే బెటర్. మారటం వలన దేశానికి మంచిది. మరి నెక్స్ట్ టైం రావచ్చు. ఒకే పార్టీ 3 సార్లు రాకూడదు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు ఓడించారు లాస్ట్ టైం. అది మంచిది అనుకున్నాం. దాన్ని అవకాశం తీసుకోడు జగన్. తీసుకునే రాక్షస పాలన పట్టుకొచ్చాడు. తప్పది. కడపను పట్టుకొచ్చాడు అక్కడ అన్ని చోట్లను. అలా డైలాగులు కూడా అన్నారండి వైజాగ్లను. రేపు ఏడు చూసేది మీరు షుడ్ నాట్ అటువంటి ఎంకరేజ్ చేయకూడదు అసలు. అట్లా మళ్ళీ ఏం చెప్తున్నట్టు కడప అయితే బొంగులో కడప. నో, నీ పార్టీ మళ్ళీ రాదు. ఇంకా ఎందుకు రాదంటే అంత తతపదాలను నొక్కేస్తాను, నీ అదవ పనులు చేసావు కాబట్టి. అమరావతి వద్దనల్లది. అమరావతితో పాటు విశాఖపట్నం కూడా పెట్టండి అంటే అమరావతిలో పొరగా ఉన్నవాడు తిట్టువారు మనల్ని. అమరావతికి ఎగ్నెస్ట్ కదా. అమరావతి, కర్నూలు, విశాఖపట్నం ఉంటే 3 చోట్ల కూడా డెవలప్ అవుద్ది. స్టేట్ సెపరేట్ అయిపోయిన తర్వాత చాలా చిన్న, విశాఖపట్నం కూడా పెద్ద సిటీ అయినా హైదరాబాద్ అంత పెద్ద సిటీ కాదు కదా. సో బై ఆల్ మీన్స్ బాగుంటుందని అనుకున్నాం. అంతేగాని అక్కడ కట్టేసిన బిల్డింగ్ల మీద మొక్కలు పోల్చేసి స్టేజ్కి పట్టుకొచ్చామంటే ఎంత దరిద్రమైన మనస్తత్వం అయి ఉంటుంది ఇది. తర్వాత ఈ లిక్కర్లో డబ్బులు సంపాదించడం, ఇసుకలో డబ్బులు సంపాదించడం. మరి ఇంతకాలం చేసాం. చేసే గవర్నమెంట్ ఆ ఒక్క మంచి పని ఏంటంటే పేదలకు డబ్బులు వేస్తుంది కాబట్టి ఎస్టీలకి ఆ ఒక్క పాయింట్ కొంచెం మనం కన్విన్స్ చేయం. అంతే. అదర్వైజ్ ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పినాయి, పవన్ కళ్యాణ్ చెప్పినాయి, అన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ నిజంగా జరిగి ఉంటే మటుకు ఈ మస్ట్ బి అక్కడికే అన్నాం ఈజ్ ఎ కన్ఫర్మ్డ్ క్రిమినల్ అని. ఎవరిని ఎలా ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మనకి వాడు ఎవడో పేటీఎం అంటాడు. జగన్ స్ట్రాటజీలే వేరు అని అన్నానని. అవును, స్ట్రాటజీలు వేరు కాబట్టి ఓడిపోయాడు ఇప్పుడు. అతను డోంట్ అండర్ ఎస్టిమేటెడ్. ఎందుకన్నానంటే అతను స్ట్రాటజీలు ఏంటి, ఎస్టీలందరికీ డబ్బులు వేసి వాళ్ళని ఒక ఇంటాక్ట్లో పెట్టాడు. వాళ్ళందరూ వేసేస్తారు అన్నాడు అతను. అప్పుడు డెఫినెట్గా మళ్ళీ వస్తుంది 165 దాకా వస్తాయి. మీకు అర్థమైనప్పుడు మీకు దాని ప్రకారంగా అతను స్ట్రాటజీ వర్కౌట్ అవుతూ ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ది అండ్ అతను బొమ్మలో రిజిస్ట్రేషన్ బుక్స్ మీద ఉంటాయి కదా, వాటి మీద వేసుకోవడంతో దెబ్బ అయిపోయాడు లాస్ట్. దాని గురించి ఈ రోజున మనకి దాని ఏమంటారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన అసెంబ్లీ ఇదే. ఎక్కడ ఉండదు దేశంలో, ఇదే ఫస్ట్ టైం. అంతే.